సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏది? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉందంటే ఆయన సులువుగా చిక్కులు పెట్టేసి పల్లకరికి వారి కూడా చేసేస్తుందట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఇది ముమ్మరంగా ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టే కార్యక్రమాలు ముమ్మరంగా నడుస్తాయి. విశ్వాసం రావాలంటే ఏం చేయాలైనా? ఒకటి వినాలి, రెండోది గైకొనాలి. ఈ రెండు విశ్వాసాలు మనలోకి రానియకుండా చేయబోయేది ఏదనంటే సులువుగా చిక్కులు పెట్టు పాపములు. సులువుగా చిక్కులు పెట్టేస్తుందట. చిక్కు పెట్టడం సులువుగా చిక్కు అయిపోతే ఏదైనా సులువుగా చిక్కులు పెట్టేది మామూలుగానే చెప్పండిలే. సులువుగా చిక్కు అయిపోయేది ఏది? జుట్టు. తెలుసా? జుట్టున్న వాళ్ళు అంత దూరం ఆలోచించినారు. ఎప్పుడు ఏం కొడుతుంటారు? నేను దూరం తీసుకుని చిక్కు తీసేస్తా ఉంటారు. చిక్కు ఏమో ఎంత గొప్పవాడైన దేవుడు మనకు అర్థమయ్యేటట్టు ఎంత దిగిరాశాడు చూడు. ఒక ఆయన నేను ప్రసంగం అయిన వచ్చిన తర్వాత ఒక చిన్న మీతో మాట్లాడొచ్చా అన్నాడు నాతో. మాట్లాడండి బ్రదర్. పదాలేమో కఠినంగా కనబడుతున్నాయి, కానీ నువ్వు సులువుగా చెప్పేసుకున్నావు ఏంది దీన్ని? ఆ పదాలు కొంచెం గ్రాంధికంగా వాడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను అన్నాడు. నా సజెషనే అన్నాడు. వెరీ గుడ్ సజెషన్ బ్రదర్, స్వీకరిస్తాను నేను. ఏదంటే కొంచెం గ్రాంధికమైన భాష వాడాలన్న నేను. అంటే అర్థమైనా కఠినమైన పదాలు వాడు. నువ్వేంటి ఎట్లా మాట్లాడేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నట్టు మాట్లాడేస్తున్నావు, అసులువుగా మాట్లాడేస్తున్నావు అన్నాడు. సరే బ్రదర్, అంగీకరిస్తాను మీ రిక్వెస్ట్ని. అసలు మీరు ఇచ్చినటువంటి సజెషన్ నేను రిక్వెస్టెడ్గా తీసుకుంటున్నాను. నాకు ఒక సమాధానం చెప్పు బ్రదర్. నువ్వు బోధకుడు, నేను బోధకుడు. బోధకుడు ఎందుకని? బోధకుడికి ఎందుకంటే బ్రదర్ కఠినంగా ఉన్నదాన్ని సులువుగా చెప్పడానికి. ఏదైనా కఠినంగా ఉన్నాయి పుస్తకంలో, ప్రపంచంలో ఉన్న పుస్తకాలలో ఉన్న కఠినమైన పుస్తకం ఏదైనా ఒకటి అంటే అది బైబిలే. పదాల దగ్గర నుండి భావాల వరకు కఠినమైనటువంటి పదం కలిగినటువంటి పుస్తకం ఏదైనా ప్రపంచంలో ఉందనేది బైబిలే. మనల్ని ఎందుకు ఇచ్చారు దేవుడు తెలుసునైనా? ఈ కఠినమైన భాష ఆ నాటికి సంబంధించినది. ప్రతి ఒక్కరికి అది సులువైన మార్గంలో అర్థమైపోవాలి. అర్థం చేయించడానికి నేను అది వాళ్ళ కోణంలోకి వెళ్ళి వాళ్ళ మొహం చూస్తాను. నేను చెప్పినప్పుడు ఆ నిద్రపోతూనే ఉంది, అది అర్థం కాదా? దానికి దిగెళ్ళిపోవాలి. కొంతమంది ముందుకు వెళ్ళిపోతుంటారు, వాళ్ళని కొట్టి జల్పి తీసుకొచ్చుకోవాలి. ఇట్టున్నారు అట్టున్నారు. ఇంకొంతమంది అయినా ఉండరా ఏందో నువ్వు రా మళ్ళా 2 సార్లు చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఒకరేమో అటందిమంగానే తగతగ పట్టుకుని వెళ్ళిపోతారు. ఎంతమంది ఉన్నారు నైనా? వీరందరికీ తగ్గట్టు చెప్పగలగడమే ఏమన్నానైనా సత్యవాక్యమును సరిగా విభజించు, సిగ్గుపడనక్కలేని పనివాడిగా మిగిలిపోన్నాడు బ్రదర్. ఇప్పుడు చెప్పండి, గ్రాంధికి నేను ఉపయోగించగలను ఎక్కడ తెలుసా? రా, అందరూ పాస్టర్స్ కూర్చున్న మీటింగ్లో వచ్చి కూర్చో. అక్కడ గ్రాంధికమైన పదాలు నీ వాడిన పదాలకు నీ అర్థం తెలియక నేను అడిగితే నువ్వు సమాధానం చెప్పుకుని కూర్చొని ఉండాలి. అట్లాంటి పదాలు వాడతాను. ఇక్కడ ఏమంత కఠినంగా ఉందనైనా? మీ విశ్వాసం నశించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయన్నాడు. ఏదంటే అది సులువుగా చిక్కులు పెట్టించేస్తుందట. దాన్ని తెలుసుకుంటే కదా నేను మనము తగ్గుకుని ఆడలు ఎట్టొచ్చేస్తాను పాపం కాబట్టి. నేను అందుకే 2-3 గంటలకు ముందే లేస్తాను. రెడీ అంటే అంత పట్టకట్లు గొప్పగా వేసుకుంటాను నేను. ఎక్కడొచ్చి లేట్ అయిపోద్ది తెలుసు వీళ్ళకే. నిజమా అబద్ధం ఉండదు? వాళ్ళు ఎక్కడొచ్చి లేట్ చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు అన్ని చేస్తున్న పనులు చేసేసి లాస్ట్ దువ్విని తింగబడి ఉంటారు. అర్థమవుతూ ఇది అవుతుంది. ఏంటంటే ఇంకేం లేదు, ఏమైనా కష్టపడుతున్నారా? మట్టి పని చేస్తున్నారా? మట్టి మోసేసి వస్తున్నారా అంటే లేదు. ఇంట్లోనే పడుకొని తిరిగి లేచారంటే వాళ్ళ జడ మొత్తం సులువుగా చిక్కులు అయిపోతాయి. మనదైతే షార్ట్ అయినా అటు తల్ల చేతితో కూడా వేలుతో కూడా తోసేస్తే కరెక్ట్ అయిపోతుంది. కానీ వాళ్ళు అలా కాదు. నేను అని అంటే చెప్పండి ప్రియమైన వాళ్ళారా, ఊరికి ఏం పని లేదు, చిక్కులు కూడా పని చేయాల్సిన అవసరం లే. ఊరికి బాగా దూకొచ్చారు కదా, ఒక్కసారి ఆ రిబ్బర్ విప్పేసి మళ్ళీ కట్టమనండి అవుతుంది. ఎందుకంటే
అందుకని కొంతమంది జడలు వేయడమే మర్చిపోతారు. ఎంతో మనకు లేదురా బాబా, అందుకని ఏం చేస్తారు సార్ నేను అదేదో ఒకటి వచ్చేస్తుంది ఎర్ర పోసుకొని వచ్చేస్తారంట అడగ ఈ డేసేసి ఏదో ఒకటి వేసేసి కట్టేసి వస్తారు. వాళ్ళు సింపుల్గా ఉండడానికి ఒక కారణం ఏంటంటే ఆ చిక్కులు ఎవరు నింపుతారయ్యా? ఒక ఎంట్రుకు నింపుకోవడానికి ఎంత కష్టం ఉంటే పరలోకానికి వెళ్ళడానికి ముడులేళ్ళు ఉన్నాయి తెలుసా? అందుకే యేసుప్రభు వారిది చిన్నగా రాసేసారు ఆ పదాన్ని. ఆ పదమును ఒక్కసారి ఊడదీసి చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే నూలు చూసారా పిల్లరా, మనం ఊడిపోతే ఎలా చిరిగిపోతే కుట్టుకుని నూలు ఉంది చూసారా, వారు ఎందుకు తెలుసు అంత శుభ్రంగా ఒక అట్టపెట్టిలోకి చుట్టారు. దాన్ని చుట్టించేసి తర్వాత మీ చేతికి ఇస్తాము, విప్పేసి మళ్ళీ చుట్టండి. అలాగే ఎంతది కనపడుతుంది అయినా విప్పించేస్తాను. మీ దగ్గర ఏ విధంగా చుట్టుండిందో ఆ విధంగా చుట్టాను, ఇప్పించేస్తాను. ఎప్పుడు అది చిక్కులైపోయి ముళ్ళైపోయి, అందుకే దానికి సామెతలు పెడతారు, చిక్కుముడి. ఓకేనా పిల్లరా? మీ విశ్వాసాన్ని చెడిపేసి చిక్కుముడి ఉంది ప్రియులారా. మీ విశ్వాస జీవితంలో సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. టైట్గా పెట్టా పర్వాలేదు, అతి సులువుగా కొన్ని వ్యవహారాలు మీ మధ్య చిక్కులు పెట్టేస్తాయి. విశ్వాసాన్ని పెంపొందించుకోకపోవడానికి కారణాలు చూపించేస్తుంది. ఏంటో కారణాలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పిన కారణాలు చూద్దాం, మనిషి ప్రకారంగా కాకుండా. అక్కడ చెప్పిన సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఏది అని ఒక్కసారి టైటిల్ పెట్టుకొని ఒక్కసారి మన బైబిల్ గ్రంథానికి వెళ్తే గలతీయులకు రాసిన పత్రికలో సులువుగా చిక్కులు పెట్టి కొన్ని కార్యక్రమాలను చెప్తూ ఉన్నాడు. కొన్ని మనం దాన్ని ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం వరకు నిదానంగా ఎవరు సహోదరులు గట్టిగా చదువునైనా. గలతీయులకు రాసిన పత్రిక అందరూ బైబిల్ తీయండి, అందరూ తీసి చూడాలి. ఎందుకంటే అక్కడ చెప్పే అద్భుతమైన సందర్భాలు అక్కడ ఉన్నాయి. 25, 26 వచనం చదవండి. మనము ఆత్మను అనుసరించి, మనం అంటే ఎవరైనా పరిశుద్ధులకు, సంఘంగా కూడుకున్న వారం. ఇంకో చెప్పాలంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్న వారం. యేసు వచ్చేలోపు విశ్వాసం ఉండదన్నాడు ఆయన. యేసు వచ్చేలోపు విశ్వాసాలు ఏడపోతాయో, విశ్వాసాన్ని మనం ఏం చేయాలి ఆయన బలపరుచుకోవాలి అని అనుకుని ఆలోచించే వారి గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాం. ఏమని? మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా. అంతేనైనా మనం ఎవరిని అనుసరించి జీవించే వారమైతున్నాము? ఏమా ఇక్కడ ఉన్న వారందరూ నేను శరీరం అనుకుని బతుకుతున్నారా, నేనంటే ఆత్మను బతుకుతున్నారా? ఈ పాఠాన్ని ఒప్పించడానికి 10 years పైనే పట్టింది మనకి. ఈజీగా వెళ్ళి ఇంకొక సంఘంలో నువ్వంటే ఆత్మని సంఘం చెప్పేసి వస్తే ఒక్కరికి కూడా దూరటం లేదనే మాట. ఎలా ప్రతి ఒక్కరు ఎలాంటి బతుకుతున్నారు? తనంటే శరీరం అనుకుని నమ్ముకుని బతుకుతున్నారు. అందుకే శరీర సారమైన మనసు మీద ఉన్నారు. శరీర సంబంధమైన మనసు అంటే ఏదైనా మనసు అంటే ఏంటి? ఆలోచన కేంద్రము. వారు 24 గంటల శరీరం గురించి ఆలోచిస్తున్నారు. కానీ గలతీ సంఘానికి ఏమన్నా పౌలు గారు ఏం చెప్పి మాట్లాడుతున్నాయన్నా? మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందామో. జాగ్రత్త, క్రమముగా నడుచుకుందాము. ఆత్మ సంగతి తెలిసిందంటే దానికి ఒక క్రమం ఉంది. క్రమముగా నడుచుకుందాము. ఎందుకు చూస్తున్నాం దీన్ని? సులువుగా ఏది చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయో దాంట్లో మీరు సులువుగా చిక్కుకోకుండా జాగ్రత్త పడడానికి చెప్తున్నాము. పాపం జోలికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే, నీ విశ్వాసం చెప్పుకోకుండా ఉండాలని అంటే, నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉండాలని అంటే ఇక సులువుగా వచ్చి నేను చిక్కులు పెట్టేది కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అది తెలియదు మనకి. అది తెలుసుకుని దాన్ని జాగ్రత్త పడతాం. అది మొదటి కార్యక్రమం చెప్తున్నాడు. ఏమని? మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరిని ఒకరము ఏనైనా ఒకరికి ఒకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయము పొందకయు ఉందుము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను, పైన చెప్పబడిన తప్పిదములో ఏ తప్పిదములోనైనను చిక్కుకుంటే ఏమవుతుంది కదా? పోతుంది. విశ్వాసం పోతుంది. మన సోదరులు చాలా మంది చిక్కుకొని ఉన్నారా? ఒకవేళ ఉంటే మీరు గ్రహించండి దాన్ని. అది సులువుగా చిక్కులు పెట్టేసింది. సులువుగానే, ఏ కష్టమైనది కూడా కాదే, సులువుగా వెళ్ళిపోయారట. ఎవరైనా సహోదరులారా, ఒకడు
విషయమై చూసుకొనుచు. అంటే ఒకానొక రోజు నేను కూడా సులువుగా చిక్కుబడిపోతానేమో, నేను పట్టబడిపోతానేమో. ఎవరో పట్టుకున్నారంటే నవ్వుతుంటాం మనము, ఎవరో చిక్కుకునంటే ఏ అంటుంటాము. రేపు నువ్వు చెప్పుకుంటావేమో, రేపు పట్టబడతావేమో అని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలేను. మంచి దారి అంటే ఏదైనా చిక్కులు లేకుండా చిక్కును విప్పి తీసుకొచ్చేసేవాడిని. అది మీరు సంఘానికి వస్తుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మన ఏమైనా ఉంటే, ఒకవేళ సులువుగా చిక్కుకుని వెళ్ళిపోయి ఉంటే అతను అక్కడ గురించి విడిపించండి. సులువుగా చిక్కుకున్న మీ ఎంట్రీలు ఏం చేస్తున్నారమ్మా? కబకు వదిలేసి వచ్చేస్తున్నారా? ఏం చేస్తారు చెప్పిన నిదానంగా? ఏమా దువ్వితో ఏం చేస్తారమ్మా? గట్టిగా చెప్పండి. చిక్కు ఎక్కడ కొడుతున్నారు? ఇట్లా లాగి ఇక్కడ చిక్కుంది అక్కడ కట్ చేసి వచ్చేసేయండి. లేదు, అక్కడ నుంచి తీసుకుని పక్కకు చేతి పట్టుకొని అక్కడ నుంచి చిన్న చిన్నగా అది ఊడిపోకూడదు, అది ఇరిగిపోకూడదు. చూసారా ఎంత జాగ్రత్త తీసుకుంటారు? పక్క పెట్టుకుని నిదానం ఒక్కొక్కటి 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 వేడగొట్టి తర్వాత ఒక్కసారిగా ఫ్రీగా అట్లా దువ్వుతాం. మీ సోదరులే కదా, ఎంట్రికలే కదా, మీ సహోదరులకు మీకు ఎంట్రికలు వారు కాదా? మీకు ఇంపార్టెంట్ కాదా? వాడు సులువుగా చిక్కుకొని పోయి ఉన్నాడే, ఏదో ఒక దాంట్లో చిక్కుకొని పోతూ ఉన్నాడే. అంటే వారిని మీరు ఒకరికి ఒకరు అంటే వాడు చిక్కుపోయి నాకేముంది అంటున్నారమ్మో, రేపు నువ్వు కూడా చిక్కుకుంటావు కదా. ఇప్పుడు చూస్తూ ఉంటే కార్యక్రమాలు ఒకసారి చూడండి, ఎవరైనా చిక్కుకుంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నారు. అది రైటే, ఒప్పుకుంటా. దొరికితేనే దొంగ, దొరకకపోతే దొర. కానీ ఒక పనిని పదే పదే చేస్తే వాడు నువ్వు పట్టబడతాడన్న సంగతిని మర్చిపోయి కూర్చోడు. నెక్స్ట్ నీదే అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి విశ్వాస జీవితంలో ఒకరిగా వెళ్ళిపోయేది కాదమ్మా ఇది. విశ్వాస జీవితంలో సంఘము కలిసి నడవాలి. ఒక బిడ్డకి కొంచెం పద్ధతి ఉందా? ఏనుగులు లేదు. నేను ఒక బిడ్డను కని పెంచాలి అంటే ఎంతకాలం పడుతుంది? నేను ఏనుగు గర్భము ధరించి ఒక బిడ్డను కని పెంచి తీసుకోవాలంటే ఎన్ని రోజులు పట్టింది? ఒకే ఒక సులువుగా ఒక చిన్న సింహం వచ్చి కొట్టి తనని తీసుకొని ఉంటే చూస్తూ ఉండిపోవాలా? చూసారా? ఏదైనా దురపోతులా అని దురపోతులు, అడవి దురపోతులు గుంపులు గుంపులుగా వస్తుంటాయి. పాపం అది దిగిందనుకోలేదు. దిగిందనంటే ముసలు వదలుతాం, పరిగెక్కితే సింహం వదలుతాం. యాక్ట్ ఉంటుందని పరిస్థితి. అందులో ఎన్ని గుంపులు గుంపులుగా ఎన్ని చచ్చిపోతున్నాయి, ఎన్ని ఆహారాలుగా మారిపోయి. ఒకటి పూర్తిగా తినేసి గమనం ఉండొచ్చు కదా ఆ లోపల ఉన్న నీళ్ళ ముసలి. కాదనైనా 100 కూడా చంపి చంపి పెట్టుకుంటది, ఉబ్బిపోయి తేలిపోతుంటది ఆ నీళ్ళలో. మీరు గమనించడం లేదు. ఒకటి తినేసి వదిలేసి వచ్చిన లేదు. ఈ రోజు దీనికి అవకాశం దొరికిందల్లా కొరికి చంపి అందులో తేరదించుకుంటది. దాన్ని ఓపిక తీసుకోబోయి కూర్చొని అపోవాలి. గాలం వేసి లాగడం. ఎంతమంది వచ్చేస్తారు? వచ్చేది ఈ రోజు చిక్కులో ఎంతమంది చిక్కుకోవాలో ఒక్కొక్కరిని చిక్కించుకొని తన పుట్టలో వేస్తుంటే ఏం చేస్తున్నాడంట ఆయన? చదవండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుమా. వాడు గాలని వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అందరినా కొందరినా? ఒక్కడిని కూడా వదలనైనా. అందరినీ గుచ్చి లాగేసి ఉన్నాడు. చూసారా? అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వంకి చిక్కించుకొని ఉన్నాడు. చిక్కుముడిలాగా చిక్కించుకొని ఉన్నాడు. వాడు తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించు ఉన్నాడు. గుచ్చి లాగి చిక్కించుకుని, తన వలలో చిక్కించుకుని, తన గేలంలో చిక్కించుకుని, దాన్ని పుట్టలో వేసుకుని వాడు ఏం వేస్తున్నాడట? గంతులు, ఆనందముతో గంతులు వేయించు ఉన్నాడు. చాలా మంది విశ్వాసాలు గుచ్చుకుపోయాయి, చిక్కకపోయాయి. ఇది మీరు చూస్తూ వదిలేస్తారా? విశ్వాసం ఉన్నప్పుడే, యేసుక్రీస్తు రాకుండా ఉన్నప్పుడే మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. దానికి ఆయన చెప్తున్న మాట ఏదైనా ఏమి చెప్తున్నాడమ్మా? సులువుగా చిక్కులు పెట్టు, నీ పాపములను
చిక్కులు పెట్టేదని అంటే ఇక్కడ గ్రంథకర్త రాస్తూ చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా, గలతీయులకు రాసిన పత్రికలో ఏదో నేను 25 వచనములు చెప్తున్నమాట, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఇందులో ఒక చిక్కు ఉంది, ఏంటంటే ఒకరిని ఒకరు వివాదమునకు రేపకయు, ఒకరికి ఒకరు వివాదమునకు రేపకయు, అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు. ఎన్ని క్యారెక్టర్ చెప్పాను నేను ఇక్కడ? 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ 3 క్యారెక్టర్లో ఈ పత్రిక ప్రకారం సులువుగా వ్యక్తిని ఏమవుతుందంటైనా చిక్కులో పెడుతుందట. సులువుగా ఎవరైనా తగులుకుంటున్నారంటే వారు తగులుకునే విషయం ఎందులో ఉందట? ఒకరికి ఒకరు ఏ విషయంలో? వివాద విషయములో చిక్కుకుంటారట. చాలా మంది విశ్వాసులు ఉన్నారా లేదా చెప్పండి అయినా, మనల్ని మనం పరిశోధించుకుందాము. అందుకే కదా రాశాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఏవి అంటే ఏ విధంగా పాపములు అంటే నేనేమైనా వ్యభిచారినా, నేనేమైనా దొంగనా, నేనేమైనా నరహంతుకున్నా, నీకు దుక్కుతున్నామా చేయని వాళ్ళు, అదే కదా నువ్వు చేయింది, ఇది నేను ఎవరు చేయలేదని చెప్తారు. ఒకసారి చేతులు ఎత్తామా? చేతులు ధైర్యం ఉందా మనకి? ఏముందైనా ఏమంటున్నాడు? ఒకరికి ఒకరు వివాదములు రేపకంటే వివాదములు చిక్కుకుంటున్నారట, వివాదములు ఉన్నాయట, ఒకరికి ఒకరు వివాదములు. ఒకటి చూద్దాం, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి? 3 క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో మొదటి క్యారెక్టర్ ఏదైనా వివాదములు చిక్కుకోవడం. వివాదాలు ఉన్నాయా? వివాదం అంటే ఏందైనా ఏమా? అది ఇప్పుడు మనకు కావాల్సింది. వివాదం అంటే ఏంటి? ఏ వివాదం చెప్పుకుంటూ 3 ఉన్నాయి అక్కడ. ఒకటి సులువుగా పెట్టే చిక్కులో ఒకటి వివాదం, ఒకరికొకరు వివాదం లేపకయు అన్నాడు. రెండోది ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, మూడోది వృధాగా అతిశయ పడకయు. ఈ 3ంటిని మీరు తప్పించుకోండి. గలతీయులకు రాసిన పత్రికలో మాత్రమే, మరి రోమా రాసిన పత్రికలో వేరొకటి ఉంది. ఇందులో ఆయన రాసి ఉంటాడు, ఆయన రోమా రాసి ఉంటాడు, రోమా రాసింది ఏపీసీ రాసి ఉంటాడు, కొరింథీయులకు రాసి ఉంటాడు, దశలోనికి రాసి ఉంటాడు. పత్రికలన్నింటిలో మనం చూడగలిగితే ఒకరికంటే ఒకరము వివాదాస్పదములు ఇరుక్కుపోబాకండి. అంటే సులువుగా చిక్కులు పెట్టే కార్యక్రమం ఏదైనా ఒకటి దొరుకుతుందని అంటే సహోదరుల మధ్య వివాదాస్పదమైనది, వివాదాలు వచ్చేస్తాయి. ఒకరికొకరు పడదు. ఎప్పుడైనా వివాదం పుట్టేది నేను మనుషుల మధ్య బాగా ఫ్రెండ్షిప్ కలిసి ఉన్నా కూడా వివాదం ఎప్పుడు వస్తుంది? ఏ విషయం ముందు వస్తుంది? వివాదములు ఏ విషయాల్లో వచ్చేస్తుంది? వివాదాలు రావడానికి మొదటి కారణం ఏదైనా అపార్థం. అర్థమవుతుందా? వివాదం రావడానికి గల కారణం ఏంటి? అపార్థంగా అర్థం చేసుకోవడం, ఉన్నది లేనట్టు అర్థం చేసుకోవడం, చెప్పినది చెప్పినట్టు చూడటం, లేదా చెప్పిన దాన్ని చెప్పినట్టు వినడం. వరుసగా ఒక 20 మందిని 30 మందిని నిలబెట్టేసి ఫస్ట్ లో ఉన్న ఆయన దగ్గర ఒకటి నేర్పించి చూపించాడు ఒక ఆయన. ఇవన్నీ కూడా కదైనా ఒకటి మీరు చూసిన వాళ్ళు ఉన్నారు. అది మన పాటనికి ఎంత అనుకూలంగా ఉపయోగపడుతున్నాయి చూడు. ఈ మూలలో అందరినీ తిరిపి లైన్ నిలబెట్టేశాడు. లాస్ట్ లో ఉన్న వాడిని ఒక ఆమె లాస్ట్ లో ఆమె చూడమన్నాడు. చూసి ఒకటి నేర్పించాడు ఆమెకి. ఏదనంటే ఇట్టదన్ని ఇట్ట ఊగి ఇట్ట సెల్యూట్ చేయాలి. అట్లయినా ఇట్ట ఊగి ఇట్ట అనాలి. ఇది నీ ముందున్న వాడికి చూపి అని చెప్పి ఆ ముందున్న వాడిని పిలిచి చూపించేసి ఏమి తిరుక్కోవాలి. వాడు ఏం చెప్పిందో తెలుసుకొని ముందున్న వాడికి చూపించేసి వాడిని తిరుక్కోవాలి. వాడికి ఈడ లాస్ట్ లోకి అది ఏమైపోయాయో వాడిని తీసుకొచ్చి లాస్ట్ లో ఉన్న వాడికి ఏం చెప్పారు రిటర్న్ తీసుకొచ్చి చూపిస్తే ఇట తనడం పోయింది, ఇట ఊగరం పోయింది, ఏం పోయింది అటనేసాడు లాస్ట్ లో. మీరు చూడండి, కావాల్సింది అందులో ఉంది. చూసారా కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా జరిగిపోయిందో ఒకసారి చూడండి. విశ్వాస నిర్మాణంలో ఒకరికి ఒకరము ఏది మీ విశ్వాసాన్ని సులువుగా చిక్కులు పెట్టేదంటే వివాదానికి కారణం అపార్థం రావడానికి కారణాలను నువ్వు చూడు. అపార్థం గురించి నేర్చుకోండి. మీ సంఘంలో ఒకవేళ అపార్థంగా ఏదని అనుకుంటున్నారా? ఒకరి మీద ఒకరు మీ విశ్వాసం నాశనం అయిపోవడానికి అది మొదటి మెట్టు. ఒక్కసారి తీరా విచారించు. అందుకు సంబంధించిన లేఖన భాగాన్ని చూద్దాం. ప్రియా సోదరి మండలారా, వివాదాస్పదమే మొదటి చిక్కట. ఇది సంఘంలో మీకు వివాదాస్పదాలు ఉండకూడదు.
వ్యక్తిగతంగా మనల్ని అపార్థమే తొందరగా చెప్పాడు చెప్పుకుంటాడు చెందా ఎందుకు చెప్పాడు తూరు ఏమో ఉండదు పాపం తూరం ఎక్కడ వేస్తే అసలు నేను కూడా లేను సార్ అనేస్తాడు అర్థమైందా అది ఎలా ప్రాబ్లం అప్పుడు ఎలా నమ్మాలైనా దానివల్ల ఆయనతో మాట్లాడుకుని పోవడం దానివల్ల ఆయనతో ఉండలేకపోవడం దానివల్ల ఆయన చూడలేకపోవడం రాను రాను నీ విశ్వాసమును పెంపొందించుకోక నష్టపడకుండా ఏముంది చెప్పండి ద్వారా సాటి సోదరి మన మధ్య ఇది ఎక్కువగా ఉంది ఇది ఈ రోజు ఉందని రాసింది కాదు ఇది మొదటి స్థానిక సంఘంలో చారిత్రక సంఘంలో ఏర్పడిన ప్రాబ్లమ్స్ ప్రతి సంఘంలో ఉంటుందేమో అని చెప్పి రాసిన మాత్రం చేయలేదు వద్దనైనా వెండానికి మాత్రం నేను చెప్పట్లేదు అలసిపోయి నేను తల పెరుగుకొని మీకు చెప్పడం దీనికి కారణం ఇలాంటి వాళ్ళని మనం ఉండకూడదని చెప్పడానికి మాత్రం ఇది చేసుకొని పోతే నీకు ఉపయోగం ఇది విదేశీ బాగుందని వెళ్ళిపోతే దీనికంటే దరిద్రమైన పాఠం ఇంకోట్లేదు పిల్లలు మనం వింటున్న పాఠాలని గైకొనడానికి బాగుందని చెప్పడానికి అయిపోతాం కాదు పిల్లలు బాగుందని చెప్పడానికి ఎన్నో ఊరించలేము ఏమో చెప్పేదంతే నాకు నచ్చలేదు ఎవరికైనా కూడా ఇది అర్థం అవ్వాలి వారు ఇది చేసుకోరావాలి ఇది ఇంకొకరికి చెప్పి రావాలి ఈ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి మనం భూమి మీద బతుకుతున్నాం మన ఈ అవకాశం వస్తుందో రాదు మన ఈ పాఠం చెప్పే అవకాశం కూడా దొరుకుతుందో లేదో మనం ఈ పాఠాన్ని ఎప్పుడు చెప్పుకొచ్చాం గుర్తుందా మీకు నేను భూమి మీద విశ్వాసాన్ని కనుగొందానంటే ఆది కాండం దగ్గర నుంచి చెప్పుకొచ్చాము భూమి మీద ఉన్న విశ్వాసాన్ని చూద్దామని చెప్పి వారి విశ్వాసాలన్నీ అక్కడ ఏపి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ పడిపోయిన సందర్భాలు చూసుకొచ్చాము పిల్లరా యేసు ప్రభు వచ్చే నాటికి విశ్వాసాన్ని కనపడదు అంటే ఆ విశ్వాసం లోపడానికి కారణం ఏంటంటే ఈ రోజులో పొట్టొచ్చేలా కనపడుతున్నాయి మన దగ్గర విశ్వాసం లోపక డల్ అయిపోతుంది చూడు ఎన్ని కాలు కూర్చొని ఖాళీగా ఉన్నాయో వాళ్ళు అడగ నిన్న అబద్ధాలు ఆడతారు దేనికి నాకు భయపడాల్సిన అవసరం లేదే నువ్వు వస్తున్నావు నీకోసం నీ వ్యక్తిత్వం నిర్మించుకోవడానికి నువ్వు రావాలి ఇక్కడికి ఏ వ్యక్తి కోసం రాలేదు కదా అవన్నీ ఎప్పుడో దాటేశారు మీరు ఆ పాఠాలన్నీ గుంపుగా రావాలి కూర్చొని ఉండాలి ఈ నాటకాలన్నీ ఎప్పుడో పక్కన చేశాము నువ్వు వచ్చేది రూపాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది ఈ రూపాన్ని మార్చుకొని నువ్వు రేపో మాపో చనిపోయే రూపం తీర్పులు నిలబడాలి అందుకు సంబంధించిన పాఠాలు మీరు వింటారు ఎవరికైనా వివాదం ఉందా అనుదిన కలయికలో కూడా ఆనాడు ఎప్పుడు యేసుక్రీస్తు ముందునైనా క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల పూర్వం దావీదు మహారాజు చేత రాయించాడు ఆయన ఆ పాఠాలు మీరు ప్రతిరోజు వింటూ ఉన్నారు నా ఎందేమైనా ఉందేమో నీ ఎందేమైనా ఉందేమో వివాదాస్పదాలు రావడానికి కారణాలు ఏదైతే ఉందేమో దాన్ని పసిగట్టండి అది చెప్తూ మాట్లాడుతున్నా వివాదాస్పదం ఉంటే రమ్మంటున్నాడు యెషయా గ్రంథం దేనైనా ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయమే 18వ వచనం మొదటి అధ్యాయంలోనే 18వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి పిల్లలు యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనం చదవండి యెహోవా ఈ మాట సెలవించుచు ఉన్నాడు యెహోవా ఈ మాటను సెలవించుచున్నాడు రండి 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 ఎక్కడికి రండి దేవుడి దగ్గరకు రండి ఇప్పుడు ఎక్కడికి రండి సంఘములకు రండి సహోదరుల మధ్యకి రండి రండి మన వివాదమును తీర్చుకుందాము రండి వివాదము తీర్చుకుందాము వివాదం తీర్చుకోవాలంటే ఏం చేయాలైనా వివాదం తీరాలంటే ఏం చేయాలి కదా అయ్యో వివాదాలు తీరాలంటే ఇద్దరు మధ్య ఉన్న వివాదం తీరాలంటే ఏం చేయాలా ఇద్దరు రమ్మనాలా ఒక్కడు రమ్మని ఒకరు వదిలేసాం అనుకో ఓ అమ్మాయి అయితే చెప్పేస్తాడు వీడట్టన్నాడు వీడట్టంది ఈ పెట్టంది ఎట్ట కాదు ఎట్ట అందుకే మన మాట ఏంటరు ఇల్లు అందుకే నేను పంపిస్తారు అయినా పోలీసులు పంపిస్తారు పోలీసులు పోయి వాళ్ళని లాక్కొచ్చి సెకండ్ నిలబెడతారా బోర్డులో నిలబెడతారు ఈ ఒక బోను ఇటు ఒక బోను ఒకరి మొహరాలు చూడండి రా చూసేసి ఇప్పుడు చెప్పమంటాడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు నువ్వు వెళ్తే చెప్పు రవి ఇప్పుడు నువ్వు చెప్పు ఒకరి ఎదురా ఒకరు మొహాలు చూసి చెప్పమన్నారు అనుకో ఇది నేను చెప్పానా అప్పుడు తెలిసిపోవడం నేను చెప్పని చెప్తుంటే వాడు పక్క ఎదుగుతున్నటువంటి మొహంలో ఉన్నటువంటి ఆ కవలికి అర్థమైపోతుంది నేను మాట్లాడుతున్నాను ఆ ఫీలింగ్లే డాక్టర్లంతా ఎవరైనా సైకాలజిస్ట్ డాక్టర్లంతా ఇలాగే కనిపెడతాను వాళ్ళు మాట్లాడించుకొని ఏమ్మా ఏదది జట్కా బండి బ్రతుకు జట్కా బండి రచ్చబండ కొండంత అండ మీరు వింటున్నారు దీన్ని తమిళ్లో భయంకరమైన చూస్తున్నారు ఆయన వారందరూ సైకాలజిస్ట్ డాక్టర్ పక్కన కూర్చోబెట్టేసి వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వాళ్ళ సైకిల్ చూసి కనిపెట్టేసి వీడు చేస్తుంది న్యాయం వీడు చేస్తుంది అన్యాయం అని తెలిసేస్తాను ఇద్దరు రమ్మంటున్నారు సహోదరుల మధ్య ఒకవేళ వివాదాస్పదం ఏదైనా ఉంటే
ఆ వివాదం రావడానికి కారణమే అపార్థం. అపార్థం రావడానికి కారణం ఏదైనా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము. ఇది వీళ్ళు లేనప్పుడు ఈడు చెప్పాడు, వాళ్ళు లేనప్పుడు ఈడు చెప్పాడు. కొంతమంది ఎమ్మ కనబడినప్పుడు ఏదో ఒకటి చెప్తాడు. వీడు ఎదురుగా చాలా మంది మధ్యసాలు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంచెం ఓపిక తెచ్చుకొని ఎవరైనా ప్రయత్నించామైనా ఇద్దరు సోదరి మండలంలో ఉన్నట్లయితే సంఘములో దేవుడు చెప్తున్నాడు, నా మాట కాదు ఇది, వివాదాస్పద ఒకవేళ ఉన్నాడలా యెహోవా సెలవిస్తున్నాడు. నేను సెలవిస్తే మీరు వినకపోతే పోతారు. యెహోవాయే సెలవిస్తున్నాడు, వినకపోతే మీకే కష్టం. యెహోవా సెలవిస్తున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవగును. ఎవరి దగ్గరకు వచ్చేస్తా? మధ్యవర్తికి అన్యాయస్తుడై ఉన్నాడు అనుకో, నేను అయిపోయావు, ఇంకెప్పుడు కలవరాడు. వాడు చెప్పిందల్లా ఒకటి తిరిగి ఇటు చెప్పింది ఇంకోటి ఉంటుంది. అందుకనే ఎదురుగానే నిలబెట్టి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా సాక్షివాడు కాళ్ళ దగ్గర మీద పడేదానికంటే విన్న వెళ్ళలేదు. దీన్ని ఇద్దరు గొడవలు ఆడుకున్నారంటే కోర్టుకు వెళ్ళిపోయింది. అది తీరా ఉరిశిక్ష దాకా వెళ్ళిపోతా ఉంది. సాక్ష్యం పోయి పిలిచేదానికి పోతే నాకు 10,000 కావాలంటారు. అనుకూల సమయం వీడికి 1,00,000 రూపాయలు అడుగుతాడు ఒకప్పుడు. ఎంత దిగినది అని అంటే ఆలోచిస్తే అదేదో వీడి కాలు పట్టేదానికంటే గొడవ ఆడినే. లక్ష్మి ప్లీజ్ లక్ష్మి ఏదో తెలియకుండా మాట్లాడేసాను అయిపోయింది. అర్థమైందేనా? గొడవ ఆడే దగ్గరికి వచ్చితే అయిపోయింది కదమ్మా. ఎందుకంటే గొప్ప కోర్టు ఇంకెక్కడ లోపం ఉందంటారా? చర్చింగ్ మీరు చూడలేదు నేను. అందుకే సంఘం అర్థం కాదు చాలా మందికి. సంఘం ఎందుకునైనా ఇక్కడికి వచ్చిన వెంటనే నువ్వు ఖచ్చితంగా నేను చేసిన ప్రార్థన నువ్వు ఆమె చెప్పి తీరాలి. నేను పాడిన పాట నువ్వు 4 పాడేయాలి. నేను విరిచిన బలను నువ్వు విరవాలి. దీనికి మించిన అవకాశం రాజీ పడడానికి ఎక్కడుందో చూపించాను. నేను కోర్టులో ఉందా బ్రదర్? కోర్టులో కూడా లేదు నేను అవకాశం. దేవుడు మనకు కల్పిస్తున్నాడు. అవంగానే షేకర్ ఇవ్వాలి, అవంగానే మాట్లాడుకోవాలి, రాగానే మంత్రం చెప్పుకోవాలి. అందుకే నువ్వు గేట్ దగ్గరికి వచ్చే లోపే నువ్వు వివాదాస్పదంతో ఒకవేళ ఉంటే నువ్వు మారిపోతావు. రండి రండి రండి. ఎక్కడికి రండి? యెహోవా దగ్గరికి రండి. ఇది నేను కల్పించుకుని చెప్తున్నాను అనుకునేది మీరు. దేవుడు రాయించిన సత్యం ఇది. నువ్వు రేపు దేవుని నీ విశ్వాసం నశించిపోకుండా ఉండాలంటే ఇది నువ్వు ఫాలో చేస్తేనే అవుతావు. ఇది పెద్ద అన్ని కుట్రమనైనా ఇది పెద్ద న్యాయమా? మిమ్మల్ని ఒప్పించిన కార్యక్రమం ఇది. నీ రక్తమును దేవత ఉతుక్కున్నవాడు అవుతావట. హిమము కంటే తెల్లగా ఉతుక్కున్నవాడు అవుతావట. కల్మషం లేకుండా వెళ్ళిపోతావు. నా తప్పు నేను ఒప్పుకునేను రా బాబు, వాడు క్షమించుకోని కింద చదువుకుదా. తెల్లవైపోతాయట. వివాదం తీరిపోతే మీ మనసులో తెల్లవైపోతాయి. అందుకే ప్రభు వల్ల ఎవరేని ఒకవేళ మీరు అపార్థం లేకపోతే అపార్థంలో వివాదంలో ఒకవేళ ఉంటే మీ అర్పణను అక్కడికక్కడికే విడిచిపెట్టి ముందు వెళ్ళి ఏమవ్వండి అన్నాడు? సమాధాన పడి రండి. లేదనుకుంటున్నారా? ఎట్లుంటుంది సామెతల గ్రంథం? ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం కలహారంభము నీటి కట్టిన పుట్టు ఊట. ఏదైనా ఏమన్నా అర్థమైంది ఈ మాట? గమని చదవలేదు, ఎవరైనా చదవలేదులే. ఆయన్ని చూడాల్సిన అవసరం లేదు. నిన్ను వదిలి మైకి ఇచ్చి చేస్తే ఆ సుమ్ము అయితే నీకు గుర్తుకు రాదు నీకు. చదవండి ఏమంటున్నా? కలహారంభము. కలహారంభము ఎట్లాంటిదట్టయినా నీటి గట్టున పుట్టు ఊట వంటిదట. నీటి గట్టున పుట్టి ఊట చూశారా ఎప్పుడైనా? ఊట చూశారా? నీళ్ళు వచ్చి ఊట చూశారా? నువ్వు ఊరితోనే ఉంటుంది. కాసేపు తవ్వుతా ఉండేది కూడా అది ఆగదు. అర్థమైంది మీకు? ఊట అక్కడ ఏదో పాతేసుకుంటే పైకి వస్తాం అనుకుంటాం మనము. ఇంపాసిబుల్. అది సమయం ఏంది నీకు? లోటా ఉన్నా నీళ్ళు వచ్చేస్తుంది. లోటా ఇంకెప్పుడు సిమెంట్ వేసేది, ఇంకెప్పుడు నువ్వు కంకర వేసేది, ఇంకెప్పుడు నువ్వు దాని మీద ఏదైనా అది పిల్లలు వేసేది. ఎంత కష్టం తెలుసా? అందుకే 10 మూటలు పెడతారు, 2 మూటలు పెడతారు, 3 మూటలు. దానికి తగ్గట్టు ఊటుకు తగ్గట్టు ఊటు లాగేస్తూ సిమెంట్ కలుపుకుంటూ వచ్చేస్తారు గోగమ్మ. అంటే ఏంటన్నా ఊట ఇది తెలియదని చెప్తున్నాను మీకు.
వివాదాస్పదం అనేది కూడా ఇలాంటిదే. అది ఊట లాంటిదట. ఇక్కడేమో అవుతుంది, నీ బ్రదరే కదరా, నీ సోదరే కదా, నీ అక్కే కదా, మీ చెల్లెలే కదా, రాజీపడ నీకు చెప్తూ ఉంటే ఆడు పక్క చేరి చూసాడు ఎదురుకు ఇంకోటి ఉంటాడు, అయిపోయింది. ఇక ఊట చుట్టూ ఊటలు పెట్టుకొని ఉంటారు. మధ్యస్థగాడు ఏమైపోతాడు చెప్పినైనా అనుభవించి రాశాడైనా మహాజ్ఞాని సొలొమోను అనుభవించి రాసిన మాట. ఒక్కడేమో దాన్ని రాజీపరచాలా, సోదరులు కరెక్ట్గా ఉండాలని చెప్పి మాట్లాడుతుంటే పక్క వాళ్ళు గిల్లేసి ఏదైనా పాపం గిల్లేసి ఏడ్పించే వాళ్ళు అంటారే, అది నీటి బొగ్గన ఎవరైనా ఊరి ఊట లాంటి వారు కలహాన్ని రేపడమే. వాడు మాట ఇవ్వకు సైకిల్ చేసేస్తారు పక్కనే. ఇక వాళ్ళ మాటే వినరు. నువ్వు ఎన్ని మంది సరిచేయనైనా ఇంక వినడు. అందుకని ఏమంటున్నానైనా, కలహారంభము నీటి కట్టున పుట్టు ఊట, వివాదము అధికముగా కాకమునిపే. సోదరి, వివాదములు అధికముగా కాకమునిపే దాన్ని విడిచిపెట్టేసి ఒకే రోజు వెళ్ళిపోతుంది. వాడి పాపాన్ని పడిపోతాడు, ఆ పాపాన్ని ఆమె పోద్ది. సోదరి మండలారా వచ్చేయమ్మా, రండి, యెహోవా అడుగుచున్నాడు, వచ్చి మీ వివాదం తీర్చుకోండి. అది అధికముగా కాకమునిపే. అధికమంటే ఎట్లా అవుతుంది? అదే ఎక్కువ ఇప్పుడే అధికంగా ఎప్పుడు అవుతుందా? ఒక రాత్రి ఉంటే సరిపోద్ది అంతే. చెప్పింది ఏదో ఒక మాట జారి, ఏదో స్పీడ్లో నోరు జారి ఏదో ఒక మాట నేస్తాం అనుకోనైనా అది ఒక రాత్రి అయిపోయి వచ్చింది అనుకో దగ్గర అంత ఊట అయిపోయి ఉంటది. ఏమైపోతుంది అందరూ జారి అని ఉంటాడు, చెప్పుంటాడు, అయ్యో ఇది మేము విన్నామా, ఆయన క్యారెక్టర్ ఇదే, ఏమున్నది ఉన్నట్టు లేనట్టు. దీని అంటున్నాడు, వద్దునైనా రాత్రికి వద్దు అన్నాడు. రాత్రికి వద్దు, అపవాది దాన్ని నలగంతలుగా చేసేస్తాడు. ఒకవేళ వివాదం ఇప్పుడే ఏర్పడిందా, సోదరిని పిలిచేసి బ్రదర్ సారీ బ్రదర్, ఏదో నా ఆలోచన చెప్పేశాను, ఏదో ఒకటి ఏదో మనం మాట్లాడుకునేదే కదమ్మా. కాదు ఆయన జోక్ చేసుకుని గొడవలు వచ్చేస్తారు కదా, జోక్కే దిగారు కానీ కొట్టుకుని పోతారు అటు నుంచి. ఎందుకనంటే ప్రాబ్లం అలాంటిది. విశ్వాసము వీళ్ళు పెంచనీయకుండా చేస్తారు. పోనీ మాట్లాడుకుంటే పని ఏం వాళ్ళు రాకుండా పోతే పోనీ అనుకుంటున్నావేమో. వారు రాకపోతే నీకు విశ్వాసం అలాగే, వారు రాకపోతే నీ విశ్వాసం పెరగదే, వారు రాకపోతే నీకు సక్సెస్ చేసుకోలేవే. నీకు వెళ్ళి డబ్బే ఉండొచ్చు నైనా, నీకు సక్సెస్ చేసేదానికి ఎవరు ఉంటారు? అయ్యా పెట్టే ఎంత తీసుకునే వాళ్ళు ఉండదు కదా. ఏమన్నానైనా ఇచ్చే విషయం అందును పుచ్చుకునే విషయం అందే రూపం వస్తుంది, దాచిపెట్టిన రూపం ఎలా వస్తుంది? కోప్పడాలా, కరుణించాలా? కోప్పడాలా, దాని ఏమైనా వివాదమును తీర్చుకోవాలా? వివాదం రావాలి, వివాదం తీరాలా, వివాదం రావాలి, వివాదం తీరాలా. భూమి మీద ఉన్నంత వరకు వివాదాలు వస్తాయి, వివాదాలు తీరుతాయి. అందుకే ఏమన్నానైనా అభ్యంతరములు రాక తప్పదు. సోదరి మనుడు అన్నాడు. పిల్లరా తెలివివంతులైతే ఇదినైనా చిన్న మొహాలు పెట్టుకుంటారు చాలా మంది. దీనివల్ల నష్టపోయేది మనమే కదా, మన వ్యక్తిత్వాలే కదా. అసలు జరిగిందో లేదో ఒకసారి తీరా విచారించు, ఒక్కసారి దృఢమైపోయింది ఇంకా నమ్మకో. అంతవరకు మీరు నిలబడండి ఆయన విశ్వాసం. ఏదో అపార్థం చేసుకుంటా ఉంటారు, అది నిజమా కాదు తేలంత వరకు వెయిట్ చేయి. అదే తప్పదు నైనా, నువ్వు వెయిట్ చేయాలి. ఎంతవరకు వెయిట్ చేయాలన్న ఆయన? ఎంతవరకు అన్నాడు? 70 లేక 80 ఏళ్ళు అన్నాడే. నువ్వు 2 రోజులకి తట్టుకోలేకపోతున్నావు, నువ్వు 1 రోజుకి తట్టుకోలేకపోతున్నావు. అందులో ఉన్న వివాదాస్పదము అది ఎంత పెద్దది వరకు ఉందంత పెద్దది వరకు వెయిట్ చేయి. అయితే ఏం చేయమన్నా దానికంటే ఏం చేయండి, అధికము కాక మునిపే దాన్ని విడిచి వేరేకు బయటకు వచ్చేసి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. కోపోద్రేకము ఆయన కోపోద్రేకముగు వాడు. కోపోద్రేకముగు వాడు అంటే కోపోద్రేకం వాడు అంటే అర్థం ఏంటి? కోపోద్రేకం కలిగిన వాడు. చిన్నదైనా కూడా కోపం వచ్చేస్తుంది. దాని ఏమన్నా ముక్కు మీద కోపం అన్నారు. దాన్ని వస్తుంది, అది దేనికి పనికిరాంతది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు నీ కోపం? నీతి నెరవేర్చే కోపం కింద ఉంటే బాగున్నాయినా. దేవుడు అన్నాడు, నరుని కోపము దేవుని నీతినే నెరవేర్చదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఇదే ప్రియవారా. కాబట్టి ఏం చేశాడు ఆయన? కోపోద్రేకము గలవాడు కలహమునే రేపును. కోపస్తుడు ఎప్పుడు చుట్టూ కలహాలే, వాడి చుట్టూ గొడవలే ఉంటుంది ఆయన. వాళ్ళు ఒక్కరు మంచోడు అంటారు వాడిని. ఎందుకంటే కోపం
రాకపోయి చెప్తున్నాడు, ఎప్పుడు చూసిన కోపిస్తున్నాడు. అసలు నీతో మాట్లాడటమే మానేస్తారే, నీతో సమాసం చేయడం మానేస్తారే, అప్పుడు నువ్వు రూపం ఎలా సంపాదించుకుంటావు? నీ విశ్వాసం పెరుగుతుందంటే నీ విశ్వాసం తగ్గుతుందట. ప్రాబ్లమే కదా. సులువుగా చిక్కులు పెట్టి పెద్ద నలుగురు నరికేసిపోయిన వాటి దానికి అర్థం ఉందనైనా. మరి వివాదముల నేను రాజానికి పోలేదట, వివాదం నేను సంఘానికి పోలేదట. ఎందుకు సంఘానికి పోలేదు కదా? ఎందుకు ఆ సంఘానికి పోవట్లేదు? వివాదం ఏ వివాదం? క్షమింపరాని వివాదం అది. ఒక్కసారి ఆలోచించండి. చర్చి అదే చెప్పారు, చిన్న గొడవ వచ్చిన చర్చి వదిలేస్తారా? భార్య భర్తలు గొడవ ఆడుకుని చర్చి వదిలేస్తారు. ఏమా 2 చీట్లు పడకూడదా? వర్షం లేదు అని అడిగారు. వర్షం పడుతుంటే ఆగిపోతారా? ఏమమ్మా ఆగిపోయామని అప్పుడు ఫోన్ చేసేసా. ఏమా నాకు అర్థమైపోయింది. ఫోన్ చేసేది ఏమైనా వర్షం లేదు సార్, వర్షమా? నువ్వు వివాదంలో ఉన్నావు, నువ్వు దేవునితో వివాదం ఆడుతున్నావు. వర్షం కావాలని నీవే కొంచెం సోదరుడు అన్నాయి. తుఫానే వచ్చి తల్లకిందులు అయిపోతూ ఉంది. తండ్రిని ఆరాధించడానికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, వారి వివాదం తెచ్చుకొని విశ్వాసం తెచ్చుకున్న వారు అవుతారా? సాగు దొరకపోతుందా? వివాదంలోకి దిగిపోదమ్మా. ముక్కోపిక ఏం చెప్పినట్టు ఏ కోపేట? కోపోద్రేకం గలవాడై, కోపోద్రేకం కలిగిన వాడై కలహముని పుట్టించుకుంటావా? లేదా దీర్ఘశాంతుడు వివాదము నుంచి వేయను. ఒక్కటి 2 3 4 ప్లీజ్ ఆపే. తర్వాత కూడా మనం అది దిగిపోయిన తర్వాత మళ్ళీ తిట్టుకోమని మళ్ళీ కొట్టుకోమని చట్టం నిన్ను ఏ విధంగా విశ్వాసం తొలగించేలా సులువుగా చిక్కి పెట్టేసేసి దీనివల్ల నష్టపోతున్నది విశ్వాసం. మీరేం నష్టపోవట్లేదు, మీ విశ్వాసాలు నష్టపోతున్నాయి. ఆనాడు ఏర్పడినటువంటి లోతుకిన్ను అబ్రహాం యొక్క పనివాడికిను లోతు వారి పని వాళ్ళకి గొడవ. మేకలు మేపుకునేది, జంతువులు మేపుకునేది, ఒడ్లు మేపుకునే వాళ్ళ దగ్గర కోపం ఏమొచ్చిందైనా స్థలాలు పట్టక అబ్రహాంది లోతుది గుడారాలు పట్టకపోవడం వల్ల గొడవ వచ్చేసిందండి. ఎవరికా? పని వాళ్ళకు గొడవనైనా. పని వాళ్ళకు గొడవ పోయి చిన్న పెదనాన్న చూసారు ఆయన విడిపోయారు. చెప్పనా? అప్పటి నుంచి లోతు సంతానానికి అబ్రహాం సంతానానికి ఎప్పటికీ గొడవలే. వారి పిల్లలను కూడా చూసుకోలేరు. మీ చిన్న గొడవ చేత మీ పిల్లలు ఏం చేసిందనైనా పాపం మీ పిల్లలు పలుకోలేకపోతున్నారు, చూసుకోలేకపోతున్నారు, కలవలేకపోతున్నారు. ఎంత పెద్ద తెచ్చిపెట్టుకున్నారు చూడండి. విశ్వాసానికి గండి కొట్టే సులువైనది ఒక్క గోరుతో పోయింది. ఆఫ్టర్ గోరుతో పోయింది. మన విశ్వాసాలు పెరగకపోవడానికి కారణాలు ఏమంటారు? మోహం. చూడండి ఎంతో అద్భుతమైన పాఠం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏమంటారు? మొదటిది వివాదమే, వివాదాస్పదం. అందుకే వద్దు, మన దగ్గర వాటిని మన దగ్గర నుంచి తీసివేద్దాము. ఏదైనా వివాదాన్ని తీసివేసి ఏమైనా దీర్ఘశాంతుడు వివాదాస్పదం ఏం చేస్తాడంట? అణిచివేసే స్థాయికి తీసుకెళ్తాడు. ఇదే నీకు నాకు వివాదం. నాయకులు చెప్తుంటారు, నువ్వేం మారుతున్నావు ఇంట్లో ఏదో కదా సులువుగా చిక్కులు పెట్టించారు. చూసారా? మనమే వాక్యం మీద ఎవరు వెళ్ళిపోతారు, దీన్ని ఎవరు మారిపోతారు అనుకుంటున్నాము. ఎలా అనిపించేస్తాను. ఎంతమంది ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. పనినే మార్చేయాలా? నిన్ను విననేయకూడదు, నీకు విశ్వాసమే రాకూడదు. అలాంటి వాతావరణమే నీకు ఉండకూడదని ఈరోజు కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. కనీసం దీన్ని పసిగట్టకుండా కూడా మనం బతుకుతున్నావు అంటే విశ్వాసం ఎన్నాళ్ళు ఉంటా? పసిగట్టకుండా నడిచిపోతున్నావు. రోడ్డు బాగుంటే పర్వాలేదు, రోడ్డు కంట దిగి పడిపోయి ఉంది, లేదా రోడ్డు తిరిగిపోయి ఉంది. ఆడికి వెళ్ళిన తర్వాత మనం తిరిగిపోస్తాం. ఎందుకంటైనా ఆ రోడ్డు ఎండవు. అది ఇక్కడే తెలిస్తే ఇటు పారిపోదు కదా. ఎంత టైం వేస్ట్, ఎంత ఎనర్జీ వేస్ట్. ఒక్క వివాదం వల్ల మీరు పెంచుకొని ఎక్కడికో తీసుకొని కొన్ని ఏళ్ళు అయిన తర్వాత వెనక్కి చూసి అప్పుడు క్షమించాలన్నా మీరు గట్టి పడిపోయి ఉంటారు. పిల్లరా, మీ వేరు బయటపడి ఉంటుంది, బలపడిపోయి ఉంటుంది. క్షమాపణ నీలో రాదు, ప్రేమించే తత్వం నీకు రాదు. నువ్వు మోడు బారిపోయిన వాడే శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోతావు. అదేదో సమయం ఉండగానే సరిదిద్దు, అవకాశం ఉండగానే దాన్ని సరిదిద్దు. ఒక్కసారి వివాదం ఎందుకు వచ్చిందో చూడు. దాన్ని పెంచనీయకుండా దాన్ని ఏం చేసినైనా అణుచుకో, శాంతవంతుడు అవుతావు, దీర్ఘశాంతవంతుడు అవుతావు అన్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుక దీని అర్థాంతరంగా టైం అయితే నాకు ఇచ్చిన టైం కంటే ఎక్కువైపోతుంది. ఆలోచించండి. మళ్ళా ఆదివారం వచ్చి కూర్చొని మళ్ళీ దీన్ని
ఆ ధ్యానం చేద్దాం, మీరు ధ్యానం చేయండి. సులువుగా చిక్కులు పెట్టు, ఏదైనా సులువుగా చిక్కులు పెట్టు పాపములు. అవేవి ఒక్కటి ఎత్తి చూపించారు, మీరు ఈజీగా పట్టుకోవచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి, దేవుడు చూపించిన ఎన్నెన్నో ఉన్నాయో వాటి సందర్భాలు వెతుక్కుంటూ ఈ వారం అంతా మనం అలా ఉన్నాం. అయితే ఈ చెప్పింది వినడానికి మాత్రం కాదు, మీరు చేసుకొని వస్తారని ఆశిస్తూ ఈ నా మాటలను నేను ముగిస్తాను.